50 రోజుల సమయం ఇవ్వండి, అప్పటిదాకా ఓర్చుకోండి, ఆ తరువాత రామరాజ్యమే అని చెప్పిన మోడీజీ మీరడిగిన 50 రోజుల గడువు పూర్తయింది. అలాగే ఈ రోజుతో పాత నోట్లు మార్చుకోవడానికి ఇచ్చిన సమయము అయిపోయింది. కానీ ఈ రోజుకి అవే క్యూలు, బ్యాంకుల్లో నో క్యాష్ బోర్డులు. ఈ రోజుకి అందరి మధ్యలో ఒకటే ప్రశ్న, నల్లదొరలంతా మాడి మసైపోతారనుకున్నారు, కానీ సామాన్యుడే క్యూ లైన్లలో కుదేలైపోతున్నాడు. ప్రతి నల్లదొర ఇంట్లో లక్షలకు లక్ష కొత్త నోట్లు దొరుకుతున్నాయి. ఇక్కడ సామాన్యుడు 2000 రూపాయల నోటు చూడటం కోసం కనీసం 4 ఏటీఎంలు తిరుగుతున్నాడు. రేపు మీరు జాతిని ఉద్దేశించి చేయబోయే ప్రసంగం గురించి ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. కానీ ఈ రోజుకైతే ఏ అద్భుతము జరగలేదు. ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేదు, అధికారులలోనూ ఏ చలనమూ లేదు. నీతిమంతులు అలాగే కష్టాలు పడుతున్నారు, సామాన్యులు ఇంకా పనులు దొరక్క అల్లాడుతూనే ఉన్నారు. సుఖాలు రాలేదు, మేలు జరగలేదు, అవినీతి అంతమూ కాలేదు. నిజంగా ఇవన్నీ జరుగుతాయా లేదా అనే సందేహం అందరినీ పట్టి పీడిస్తోంది. బ్లాక్ మనీని కూకటి వేళ్లతో పెకిలించి వేసింది లేదు, శత్రు దేశాల పీచ మలిచింది లేదు. ఇదే అదనుగా పూర్తిగా క్యాష్లెస్ ఎకానమీ చేసేందుకు మోడీ సాబ్ కృషి చేస్తున్నారు. నగదు రహితం చేయాలంటే అది సాధ్యమేనా అని కూడా ఆలోచించకుండా ఇక నోట్లే కనబడకూడదన్న రేంజ్లో అంతా మాట్లాడుతున్నారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకుకు వెళ్ళాలంటే కనీసం 10 నుంచి 15 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇలాంటి భారతదేశంలో ఇప్పుడు ఈ నగదు రహితం సాధ్యమేనా? ఈ మాత్రం అవగాహన లేదా పాలకులకు అనే డౌట్ వస్తుంది. మరెందుకు ఇలా చేస్తున్నారు అంటే ఆర్థిక రంగంలో సంస్కరణలే లక్ష్యంగా ఇదంతా చేస్తున్నారట. అక్రమార్కులు, బినామీలు అక్రమ ఆస్తులపై విరుచుకుపడడం ద్వారా దాదాపు 3 లక్షల కోట్ల రూపాయల విలువైన నల్లధనాన్ని ఖజానాలో చేర్చడమే మోడీ లక్ష్యం అని చెబుతున్నారు. బినామీలే తదుపరి ఎజెండాగా పావులు కదుపుతున్న ప్రభుత్వం ఫామ్ హౌస్లతో సహా రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, బంగారం, ప్రభుత్వ బాండ్లు, వివిధ కంపెనీల ఈక్విటీ షేర్ల రూపంలో ఉన్న ఇన్వెస్ట్మెంట్లు, విదేశీ ఖాతాలు ఉన్న వారిని బయటకు లాగబోతోంది. దేశంలో జరిగే పెద్ద లావాదేవీల్లో కనీసం 30% బినామీ లావాదేవీలే అని ఓ సర్వేలో తేలింది. మరి ఇలా బినామీ ఆస్తులున్న వారందరినీ లాగేట్లయితే ఇందులో సొంత పార్టీ నేతలు ఉంటారు. వారి పరిస్థితి ఏంటి? ఇందులో రాజకీయ కోణం ఉండకుండా ఉంటుందా? ఈ దెబ్బతో ప్రజల్లో మోడీ ఇమేజ్ మళ్ళీ పెరుగుతుందా? మరి ఈ 53 రోజులుగా ప్రభుత్వం ఏం చేస్తోంది? బ్యాంకుల్లో డిపాజిట్ అయిన భారీ మొత్తాలకు సంబంధించిన డాటా వెలికి తీస్తోంది. కుటుంబాలతో సహా విదేశీ యాత్రలకు వెళ్లిన వారిపైన దృష్టి సారిస్తోంది. బంగారం, వెండి, వజ్రాల్లో భారీ స్థాయిలో జరిగిన లావాదేవీల కూపీలాగుతోంది. ఐటీ రిటర్న్ దాఖలు చేసే వారి జాబితాలో లేకుండా విలాసవంతమైన జీవితాల్ని అనుభవిస్తున్న వారి వివరాల్ని సాధ్యమైన అన్ని మార్గాల్లో క్రోడీకరిస్తోంది. ముప్పేట దాడులు జరిపి ఉక్కిరి బిక్కిరి చేయాలనే యోచనలో ఉంది. పెద్ద నోట్ల రద్దుతో బ్యాంకుల్లో పేరుకుపోయిన నిధులను కుమ్మరించి ఆర్థిక రంగాన్ని గాడిన పడేసే యోచన చేస్తోంది ప్రభుత్వం. గత 2-3 ఏళ్లుగా ఆర్థిక రంగంలో మందగమనం ఉంది. విదేశీ ఇన్వెస్ట్మెంట్లు గణనీయంగా తగ్గాయి. ఈ నేపథ్యంలో చాన్నాళ్లుగా పేరుకుపోయిన ప్రభుత్వ ప్రాజెక్టుల్లోనూ కదలిక మొదలైంది. ఇప్పటికీ ఇంకా 2 లక్షల కోట్ల రూపాయల విలువైన నల్లధనం బయటే ఉంది. దాన్ని వెలికి తీసేందుకు ప్రభుత్వం ఎలాంటి స్కెచ్లు వేస్తుందో చూడాలి. అయితే నల్లధనం వెలికితీత కోసం ప్రకటించిన గరీబ్ కళ్యాణ్ యోజన గడువు మార్చి 31 వరకు ఉంది. ఈ స్కీములో భాగంగా 50% పన్ను చెల్లించి మిగతా 50% వాడుకోవచ్చు. మన వాళ్ళు ఈ స్కీమును వాడుకోవడం కోసం ఇప్పటికే ప్రభుత్వానికి సమర్పించిన పాత నోట్లను తిరిగి మళ్ళీ కొంటున్నారట మోడీజీ. వీళ్లను మార్చడం మీ వల్ల అవుతుందంటారా? మీ ప్రయత్నం వృధా పోదు కదా.